దశాబ్దాలుగా భద్రతా బలగాలకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన మావోయిస్టు అగ్రనేత సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు చలపతి అలియాస్ జయరాం రెడ్డి ఎట్టకేలకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఈ ఎన్కౌంటర్లో 20 మందికి పైగా మావోయిస్టులు హతం కావడం, ముఖ్యంగా కోటి రివార్డున్న అగ్రనేత చలపతి మరణించడంతో ఇది భద్రతా దళాలకు కీలక విజయమైంది. చలపతిని భద్రతా దళాలు ఎలా గుర్తించారు, అందుకు ఉపకరించిన కీలక ఆధారం ఏమిటనే దానిపై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. గత ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు చలపతి మృతి చెందారు. ఆయన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే ఆయన కొంప ముంచిందని తెలుస్తోంది. సెల్ఫీ మూల్యంగా ఆయన ప్రాణాలు కోల్పారని తెలిసింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్గా అరుణ ఉంది. ఆ సమయంలో తన భర్తతో సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీయే చలపతి రూపురేఖలను గుర్తించడంలో పోలీసులకు సహాయపడింది. అరుణ తన భర్త చలపతితో దిగిన సెల్ఫీని సోదరుడైన ఆజాద్కు పంపించింది. 2016లో ఏపీలో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ఆజాద్ చనిపాడు. ఆజాద్ స్మార్ట్ ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. ఆంధ్రప్రదేశ్లో 2016 ఆ ఎన్కౌంటర్ తర్వాత ఆజాద్ స్మార్ట్ ఫోన్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో చలపతి తన భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ కనపడింది. ఈ సెల్ఫీని భద్రతా దళాలు చలపతిని గుర్తించడానికి సాయపడింది. అప్పుడే చలపతి ఎలా ఉంటాడనే విషయం పోలీసులకు తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ప్రధానంగా తన కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు. అయితే బస్తర్లో ఇటీవలే తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో సేఫర్ ఆపరేషనల్ జోన్గా ఒడిశా సరిహద్దు సమీపానికి ఆయన షిఫ్ట్ అయ్యారు. మిలిటరీ తరహా వ్యూహాలు, గెరిల్లా యుద్ధ తంత్రంలో చలపతి నేర్పరని అధికారులు తెలిపారు. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో 2008 ఫిబ్రవరిలో జరిగిన కీలక దాడి వెనుక చలపతి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ దాడి ఘటనలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పారు. ఈ ఘటన అనంతరమే చలపతిపై ₹1 కోటి రివార్డును ప్రకటించారు. పోలీసు ఆయుధాగారాన్ని దోచుకున్న తర్వాత మావోయిస్టులు నాయాగఢ్ నుంచి విజయవంతంగా తప్పించుకోగలరన్న భరోసా ఇచ్చేందుకే చలపతి ఈ దాడి చేసినట్లు చెబుతారు. ఆయుధాగారంపై దాడి జరుగుతున్నప్పుడు పోలీసు బలగాలు నాయాగఢ్లోకి ప్రవేశించకుండా చలపతే చూసుకున్నారని, మావోయిస్టులు భారీ చెట్టుకొమ్మలతో పట్టణానికి వెళ్లే అన్ని రహదారులను అడ్డుకున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.